ఒకప్పుడు అపారమైన సంపదకు, వైభవానికి మారుపేరుగా నిలిచిన హైదరాబాద్ రాజ్యం క్షణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి పతనం అంచుకు ఎలా చేరింది. కాని ఒకే ఒక్క వ్యక్తి తన పదునైన సంస్కరణలతో ఆ రాజ్యం గతిని ఎలా మార్చగలిగాడో. ఈరోజు మనం హైదరాబాద్ చరిత్రలోని ఈ అత్యంత కీలకమైన అధ్యాయాన్ని వివరంగా పరిశీలిద్దాం. సరే, ఈ మొత్తం కథను మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా సికిందర్ జా పాలన ఎలా ఉండేదో చూద్దాం. ఆ తర్వాత రస్సెల్ బ్రిగేడ్ వల్ల ఆర్థిక సంక్షోభం ఎలా మొదలైందో తెలుసుకుందాం. ఇక ఆ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిన పామర్ అండ్ కంపెనీ అప్పు గురించి, ఆ తర్వాత సీన్లోకి వచ్చిన చార్లెస్ మెట్కాఫ్ గురించి, ఆయన తెచ్చిన అద్భుతమైన సంస్కరణల గురించి చర్చిద్దాం. చివరగా ఈ సంఘటనల వల్ల మనకు తెలిసే ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే 19వ శతాబ్దం ప్రారంభంలో 3వ నిజాంగా పాలించిన సికందర్ జా కాలంలో. ఈ టైంలైన్ చూస్తే మనకు కొన్ని కీలకమైన విషయాలు తెలుస్తాయి. 1803లో సికిందర్ జా 3వ నిజాంగా అధికారంలోకి వచ్చాడు. ఆయన పేరుమీదే 1806లో సికింద్రాబాద్ నగరం ఏర్పడింది. అంతా బాగానే ఉంది, కాని 1811లో హెన్రీ రస్సెల్ అనే బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాద్ రావడం ఒక పెద్ద మలుపు. అక్కడ్నించి మొదలైన మార్పులు 1829లో సికిందర్ జా మరణించే వరకు కొనసాగాయి. ఆ టైంలో రాజ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి సైన్యం. అదొక సైన్యంలా కాకుండా 3 వేర్వేరు మొక్కలుగా ఉండేదనమాట. ఒకటి నిజాం పర్సనల్ ఆర్మీ, ఇంకొకటి దివాన్ ఆధీనంలో ఉండేది, మూడోది పెద్ద పెద్ద ప్రభువుల దగ్గరుండే సైన్యం. ఈల మధ్య అసలు ఐక్యత ఉండేది కాదు, సరైన ట్రైనింగ్ కూడా లేదు. దీనివల్ల సైన్యం చాలా బలహీనంగా, అస్థిరతకు కారణమయ్యేది. ఇప్పుడు చూడండి, ఈ సైనిక సమస్యకు ఒక పరిష్కారమనుకున్నదే అసలు సమస్యకు ఎలా దారితీసిందో, ఒక భారీ ఆర్థిక సంక్షోభానికి బీజమెలా వేసిందో. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ హెన్రీ రస్సెల్ 1811లో రస్సెల్ బ్రిగేడ్ అని ఒక కొత్త మోడ్రన్ ఆర్మీని తయారుచేశాడు. ఇది చాలా పవర్ఫుల్, క్రమశిక్షణతో కూడిన దళం. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్టొచ్చింది. ఈ ఆర్మీ పిండారీల లాంటి వాళ్ల దాడులను, స్థానిక తిరుగుబాట్లను అణిచివేయడంలో సక్సెస్ అయింది. కానీ దీని మెయింటెనెన్స్ ఖర్చు తడిసి మోపెడయింది. ఈ విపరీతమైన ఖర్చు రాజ్యం ఖజానాపై మోయలేని భారంగా మారింది. ఈ ఖర్చుల కోసం నిజాం అప్పు చేయాల్సి వచ్చింది. కాని ఈ అప్పే ఆయన్ని ఒక ఊహించని వినాశకరమైన ఉచ్చులోకి లాగింది. అప్పుడు సీన్లోకి వచ్చింది పామర్ అండ్ కంపెనీ. ఇది విలియం పామర్ అని అతను పెట్టిన ఒక ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ. వీళ్ళు నిజాం అవసరాన్ని చూసి దీన్నొక బంపర్ ఆఫర్లా భావించారు. వడ్డీ ఎంత అనుకుంటున్నారు? ఏకంగా 25%. అంటే ప్రతి 3-4 ఏళ్లకు అప్పు డబలైపోతుందన్నమాట. ఇది అప్పు ఇవ్వడం కాదు, ఒక పక్కా ప్లాన్తో చేసిన ఆర్థిక దోపిడీ. ఇక్కడ మనం వాళ్ల బిజినెస్ మోడల్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. వాళ్లు బయట మార్కెట్లో 12%కి అప్పు తెచ్చి దాన్ని నిజాంకు 25%కిచ్చారన్నమాట. అంటే మధ్యలో 13% నికర లాభం, అది ఎలాంటి రిస్క్ లేకుండా. ఇలా రాజ్యం అప్పుల్లో పూర్తిగా మునిగిపోతున్న టైంలో, అంటే 1820లో ఒక కొత్త బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాద్ వచ్చాడు. అతని మిషన్ ఒకటే, ఈ సంక్షోభాన్ని ఆపడం. అతనే సర్ చార్లెస్ మెట్కాఫ్. హెన్రీ రస్సెల్ ప్లేస్లో వచ్చాడతను. ఇక్కడికి రాగానే రాజ్యం ఫైనాన్షియల్ కండిషన్ చూసి షాక్ అయ్యాడు. అప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఇదే: ఒక రాజ్యం ఆర్థిక వ్యవస్థనే నాశనం చేస్తున్న ఈ అప్పును అసలు ఎలా తీర్చగలరు? ఎలా హైదరాబాద్ రాష్ట్రాన్ని కాపాడగలరు? సరే, మరి మెట్కాఫ్ ఆ అప్పుల వలయాన్ని ఎలా బ్రేక్ చేశాడు? అతను తెచ్చిన ఆ సంస్కరణలేంటి చూద్దాం. అతను చేసిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటంటే, ఆ పామర్ అండ్ కంపెనీ అప్పు సంగతి చూడటం, దానిని నేరుగా ఎదుర్కోవడం. దీనికి అతను ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గరనుంచి కేవలం 6% వడ్డీకి కొత్త అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బుతో పామర్ అండ్ కంపెనీకి ఇవ్వాల్సిన 25% వడ్డీ అప్పును మొత్తం తీర్చేశాడు. ఒక్క దెబ్బకు వడ్డీ భారం 4 పైగా తగ్గిపోయింది. సింపుల్, కాని చాలా ఎఫెక్టివ్. అయితే అతను అంతటితో ఆగలేదు. కేవలం అప్పు తీర్చడమే కాదు, అసలు సమస్య మూలాల్లోకి వెళ్లాడు. కొన్ని అద్భుతమైన వ్యవసాయ సంస్కరణలు తెచ్చాడు. మొట్టమొదటిది, ఊహించి పన్నులు వేయడం ఆపి భూమిలో ఎంత పండితే దానిమీదే పన్ను వేయడం మొదలుపెట్టాడు. రెండోది, ప్రతి గ్రామానికి ఎంత పన్ను కట్టాలో ముందే ఫిక్స్ చేసేశాడు.
దీనివల్ల రైతులకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి, కంప్లైంట్స్ ఇవ్వడానికి స్పెషల్గా యూరోపియన్ ఆఫీసర్లను పెట్టాడు. వాళ్ల గొంతుకొక విలువ ఇచ్చాడు. మరి ఇంత చేసిన తర్వాత ఈ సంస్కరణల ప్రభావం ఎలా ఉంది? వాటి వారసత్వమేంటి? ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. చాలా ఏళ్ల తర్వాత 1835లో మెట్కాఫ్ తాత్కాలిక గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఇండియాలో ప్రెస్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే అతనికి లిబరేటర్ ఆఫ్ ది ప్రెస్ అనే పేరు కూడా వచ్చింది. అంటే అతని సంస్కరణల తత్వం కేవలం ఆర్థిక విషయాలకే పరిమితం కాలేదన్నమాట. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రతి సమస్యకు రైట్ సైడ్ మెట్కాఫ్ ఒక క్లియర్ సొల్యూషన్ చూపించాడు. క్రమశిక్షణ లేని సైన్యమా? రస్సెల్ బ్రిగేడ్. దానివల్ల వచ్చిన ఖర్చా? పామర్ అప్పు. ఆ అప్పు తెచ్చిన 25% వడ్డీన 6% ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పు. అన్యాయమైన పన్నులా? దిగుబడి ఆధారిత సంస్కరణలు. రైతుల గొంతు వినిపించట్లేదా? ఫిర్యాదుల కోసం అధికారులు. ప్రాబ్లం, సొల్యూషన్ అంత క్లియర్గా ఉంది. చివరిగా ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒకే ఒక్క వ్యక్తి తన సంకల్పంతో, తన సంస్కరణలతో ఒక రాజ్యం తలరాతను మార్చేయగలడా? చార్లెస్ మెట్కాఫ్ హైదరాబాద్ కథను చూస్తే సమాధానం మన కళ్ల ముందే కనిపిస్తుంది. దీని గురించి